హాయ్ హలో వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు మ్యాంగోతో పచ్చి మామిడికాయతో పుల్లైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చండి. దీనికోసం అయితే మనకి పచ్చి మామిడికాయ కావాలి. పచ్చి మామిడికాయని తీసుకొని మనం పైన ఉన్న తొక్కనైతే తీసేయాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చాక్తో ముక్కలుగా కట్ చేసేసిన తర్వాత ఇలా మొత్తం కట్ చేసేయాలన్నమాట. కట్ చేసేసి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఇందులోంచి మనం జ్యూస్ని సెపరేట్ చేయాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ని తీసుకొని దానిపైన ఇలా పలుచగా ఉన్న క్లాత్ని వేసేసి ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన జ్యూస్ని ఇందులో వేసేయండి. ఇలా మొత్తం అంతా వేసేసి క్లాత్ని దగ్గరగా చుట్టేసి మనం ఇందులోంచి రసాన్ని అయితే తీయాలి. ఇలా దగ్గరగా చుట్టేసి రౌండ్గా మనం తిప్పుతూ ఉంటే మనకి వాటర్ అయితే సెపరేట్ అవుతుంది ఇందులోంచి జ్యూస్. ఇలా మనకి ఎంతవరకు వస్తే అంతవరకు మనం జ్యూస్ని అయితే తీసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తం తీసేసి పిప్పి బయటన పడేయాలన్నమాట. పిప్పి పక్కకు తీసేసి ఇలా వాటర్ని ఓన్లీ మ్యాంగో జ్యూస్ని తీసుకోవాలి. దీన్నే మనం షుగర్ వేసేసి మ్యాంగో జ్యూస్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత పంచదారని వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే ఒక చిటికెడంత వేసుకోండి. నా దగ్గర అయితే బ్లాక్ సాల్ట్ లేదు, ఓన్లీ షుగరే వేస్తున్నాను. షుగర్ని రుచికి తగినంత చూసుకొని ఇందులో వేసేసుకోండి. ఇదే టైంలో మనం కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేనైతే గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ని వేసేసి పంచదార కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మనం ఇది ఎక్కువసేపు మరిగించకూడదు. పంచదార కరిగిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పంచదార అయితే కరిగిపోతుంది కదా. ఇందులో మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. నేనైతే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ అయినా బాగానే ఉంటుంది, కానీ మ్యాంగో ఎసెన్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. వీలైనంత వరకు మ్యాంగో ఎసెన్స్ ఉంటే వేయండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసాను. వేసేసి ఈ ఎసెన్స్ మొత్తం ఈ జ్యూస్లో కరిగేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోండి. పక్కకి దించిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనం టీ గ్లాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ టీ గ్లాసెస్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం టీ గ్లాసెస్ని తీసుకొని టీ గ్లాసెస్లోకి ఈ మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి నిండుగా. ఇలా టీ గ్లాసెస్లోకి వేసేసాక మీ దగ్గర ఐస్ స్టిక్స్ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఏవైనా కొంచెం గట్టిగా ఉండే స్టిక్స్ని మనం నీట్గా పీలప్ చేసేసి ఇందులో వేసుకుంటే మనకు అవే ఐస్ స్టిక్స్ అయిపోతాయి అన్నమాట. నేనైతే నార్మల్ స్టిక్స్ ఉంటే వాటిని తొక్క తీసేసి ఇలా కట్ చేసేసి వేసేస్తున్నాను. ఇలా స్టిక్స్ని ఇందులో పడిసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 12 గంటల పాటు పెట్టి వదిలేయాలి. ఫ్రిడ్జ్ వోల్టేజ్ హైలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకొని 12 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఐస్ అయితే రెడీ అయిపోయింది, మ్యాంగో పుల్లైస్. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్ నుంచి డిమోల్ట్ ఎలా చేయాలంటే ఇలా రౌండ్గా ఒకసారి తిప్పితే మనకి ఇది గ్లాస్ నుంచి బయటకైతే ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకెంతేనండి, మనకి మ్యాంగో పుల్లైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా రౌండ్గా తిప్పేసి ఒకసారి పైకి స్టిక్తో పాటు మనం ఇలా పైకి లాగితే
వచ్చేస్తుంది. ఇంతేనండి, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు మ్యాంగో ఐస్ క్యాండీ. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.